గాయత్రి గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న పెద్దవారందరికీ నమస్కారం అండి. సార్ చెప్పండి సార్ నవీన్ గారు. ఏం చెప్తారు మేడం? అంటే చాలా క్లియర్గా ఇవాళ హలో. సిట్టు తేల్చింది. ఇందులో ఏం జరిగింది, ఎక్కడెక్కడ కల్తీ జరిగింది, ఎంత మేర కల్తీ జరిగింది, ఎన్ని కేజీలు జరిగింది అనేది కూడా చాలా స్పష్టంగా సిట్టు తేల్చింది వాళ్ళ. అందులో పాత్రదారులు, సూత్రధారులు అందరూ ఎవరెవరు ఉన్నారనేది కూడా సిట్టు చాలా స్పష్టంగా తేల్చింది కదా. ఏం చెప్తారు? సార్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదం అని అంటే ప్రతి హిందువు, ప్రతి భారతీయుడు కూడా దాన్ని పరమ పవిత్రంగా ఒకలాంటి ఎమోషన్ తో ఫీల్ అవుతాము. అదే గుడిలో ఉన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం అంటే మనం ఎవరైనా సరే, మన హిందువులు, భారతీయులు అంతే. నాటి అంటే నేను అనేది ఓన్లీ భారతీయులే కాదండి, ప్రపంచంలో ఎవరైనా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వద్దకు వచ్చారు అంటే ప్రసాదం తీసుకోకుండా ఎవరు వెళ్ళరు. దాన్ని అంత పవిత్రంగా చూసే ప్రసాదాన్ని సైతం మన జైలు రెడ్డి, సారీ జగన్ రెడ్డి ఈ విధంగా కల్తీ చేశారు అని చెప్తుంటే అసలు హిందువు అనే ప్రతి ఒక్కళ్ళకి ఈ నరనరాన అసలు ఎంత ఆయన మీద మనమా ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నాము, ఒక్క అవకాశం అని అన్ని సార్లు పాదయాత్రలు చేసి కల్లిబొల్లి మాటలు చెప్పి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చి ఈ విధంగా చేసి రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసేశారు. మన కవులు చెప్తారు, కాదేది కవిత కనర్హం అని శ్రీనారాయణ రెడ్డి గారు చెప్తే మన జగన్ రెడ్డి ఏం చేశారు, కాదేది కల్తీ కనర్హం, కాదేది కబ్జా కనర్హం అనే రకంగా భూమిని కల్తీ చేశారు, నీటిను కల్తీ చేశారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పంచభూతాలను సైతం ఆయన కల్తీ చేసేసి ఎక్కడ గుడిని, బడిని, దేనిని వదిలిపెట్టకుండా మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. ఏమంటే ఇప్పుడు మనం చూసాం కల్తీ మద్యం కేసు, ఇవన్నీ వీళ్ళందరూ పాత్రదారులండ్రి, సూత్రధారి వెనకమాలు ఉన్నారు. ఆయన్ని పట్టుకోవాలి, ఆయన వస్తాడు ముందుకి. ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదాన్ని ఈ విధంగా చేశారు. కానీ ఇప్పుడు మనకి సిట్టు తేల్చింది, ఆయన ఎవరు, అజయ్ సుగంధ సుధాకర్ గారు. ఆయన మాత్రం జస్ట్ పాత్రధారి మాత్రమే. ఆయన నెల్లూరు కోర్టులో హాజరుపరిచిన రిమాండ్ కి సంబంధించిన వాటిలో కీలక సమాచారాన్ని అంతా అందజేసిన కోర్టుకి, దాంట్లో అసలు సూత్రధారి వెనకమాలు ఉన్నారు. పాత్రధారులు మాత్రమే మనకు ముందుకు వచ్చారు. కాబట్టి జగన్ రెడ్డి చాలా రకాలుగా హిందువులని మభ్యపెట్టి హిందువులందరినీ, హిందుత్వాన్ని ఒక ప్లాన్డ్ గా దాన్ని కనుమరుగు చెయ్యాలనే ఉద్దేశంతోనే అసలు దైవం అంటే ఎటువంటి నమ్మకం లేని వాళ్ళని తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ గా పెట్టి మన నెత్తిన పెట్టి ఒక్కొక్కళ్ళని మన హిందువులు అనే వాళ్ళని ఒక్కొక్కళ్ళని డిగ్రేడ్ చేసుకుంటా, వాళ్ళని పక్కకు నెట్టుకుంటా వచ్చి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పెట్టుకొని, ఇప్పుడు సోదరులు చెప్పారు చంకలో బైబిల్ పెట్టుకొని ఆవిడ మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని లాస్ట్ గవర్నమెంట్ లో టీటీడీకి వెళ్తే ఆవిడ ప్రవచనాలు కర్మ, మన దౌర్భాగ్యం కాకపోతే చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి మహానుభావులు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండి విని మన హిందువులు మేల్కొనే పరిస్థితి, హిందుత్వం గురించి అన్ని తెలుసుకునే పరిస్థితి ఉంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రవచనాలు చెప్పించి తిరుపతిని అపవిత్రం చేసి పెట్టారు. కలియుగ దైవం ఊరుకుంటుందండి. ఇప్పుడు ఎవరైతే చెప్పారో జగన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారే అంతకు ముందు మీకు గుర్తుందో లేదో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి 7 కొండలు ఎందుకు, 3 కొండలు చాలవా అని అన్నందుకే ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఎవరిని తీసుకొచ్చి ప్రవచనాలు చెప్పించింది మీరు మాట్లాడుతున్నారు? అర్థం కాల, ఒక్క నిమిషం మేడం, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ వైఫ్ తో అక్కడ కూర్చోబెట్టి టీటీడీలోనే అక్కడ ప్రవచనాలు చెప్పిస్తా ఉండేవాళ్ళండి. ఆవిడే చెప్పేవాళ్ళు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం ఎవరితో చెప్పిస్తుంది? చాగంటి కోటేశ్వరరావు గారు అలాంటి పెద్దలు హైందవ మతం గురించి, హిందుత్వం గురించి తెలిసిన మొత్తం అంతా శాస్త్రం తెలిసిన వీళ్ళతో చెప్పిస్తుంటే ఆవిడ భారత పొద్దున్నే లెగిస్తే చంకలో బైబిల్ పెట్టుకొని తిరుగుతారు, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తోనే ఉంటారు. అలాంటి ఆ రోజు ఇది కరెక్ట్ కాదు అని వ్యతిరేకించిన, కాదండి ఇది కరెక్ట్ కాదు అని వ్యతిరేకించిన వెనక్కి తగ్గలేదు కదా ఆ రోజున వైసీపీ.
అందుకనే కదా ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు ఇవాళ. సార్ హిందువులు సార్ పాత గవర్నమెంట్ లో హిందువులు ఎంత గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేకపోయింది. అది మన అందరం తెలిసేది, కాదని లేని సత్యం అండి. అందరూ ఆయనకి ఏదో ఒక అవకాశం ఇచ్చారు, కానీ ఆయన ఈ విధంగా ప్లాన్డ్ గా అన్నిటినీ కబ్జాలు చేస్తా, కల్తీలు చేస్తా, ఇదిగో ఇట్లా హిందూ గుడులని ఈ బడులని అన్నిటినీ నాశనం చేస్తా మొత్తాన్ని హిందుత్వాన్నే కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ విజయవాడలో ఎంత మందిని కన్వర్ట్ చేసే ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు. మా బీజేపీ తరపు నుంచి ఎన్ని యుద్ధాలు చేశాము, ఎంత ఎంత వాళ్ళకి ఫైట్ ఇచ్చాము, కానీ ఏం ప్రయోజనం